హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కర్కాటక రాశి వారికి శుక్రగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము. శుక్రగ్రహ గోచారము ఈ నెల 28వ రోజు మీ యొక్క కుంభరాశి నుంచి మీనరాశికి శుక్రుడు గోచరిస్తాడు. అలా గోచరించినప్పుడు కలిగే శుభ ఫలితాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. జనవరి 28వ రోజు శుక్రుడు కుంభరాశి నుంచి మీనరాశికి గోచరిస్తున్నాడు. ఇది మే నెల 31వ తేదీ వరకు శుక్రుడు మీనరాశిలోనే ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇలా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మీకు చాలా వరకు మంచిది. శుక్రుడు మీకు యోగకారకుడు కాదు, అయినప్పటికీ ఆయన మీ యొక్క భాగ్యస్థానానికి గోచరిస్తున్నాడు. మీ యొక్క భాగ్యస్థానంలో ఉంటూ మీ యొక్క లాభస్థానంలో ఉన్న గురుదేవుడు పరివర్తన చెందుతున్నాడు. కాబట్టి శుక్ర గురువుల యొక్క పరివర్తన అనేది ఉంటుంది. ఆ యోగ కారణంగా మీకు చాలా వరకు శుభ ఫలితాలు మీరు ఎదురు చూడొచ్చు. ఆర్థికంగా మంచి అభివృద్ధి, అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి సహాయం కూడా మీకు అందుతుందన్నమాట. ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నట్టయితే మీరు అడిగిన వెంటనే సహాయం చేయడానికి సహాయం ఏదో ఒక విధంగా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. ఆర్థిక పరంగా మీ యొక్క భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. మీ యొక్క రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా ఏదైనా ఉంటే అవి కూడా పరిష్కరించబడుతుంది. మంచిగా ఇంటిమసీ అనేది బాగుంటుంది అన్నమాట. అంటే మంచి అండర్స్టాండింగ్ అనేది బాగుంటుంది. మీ యొక్క రిలేషన్షిప్ విషయాలలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉన్నట్టయితే అది పరిష్కరించబడుతుంది. ఎందుకంటే యూజువల్గానే కర్కాటక రాశి వారు చాలా ఎమోషనల్గా ఉంటారు, చాలా అండర్స్టాండింగ్ చేసుకుంటారు వ్యక్తులను. అయితే వీళ్ళ యొక్క మనోస్థితి అనేది అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. మూడ్ అనేది ఒకేలాగా ఉండదన్నమాట. చంద్రుడు ఎలాగైతే క్షీణిస్తూ వృద్ధి చెందుతాడో అదే విధంగానే వీళ్ళ యొక్క మనోస్థితి కూడా స్థిరంగా ఎక్కువగా ఉండదు. మూడ్ అప్సెట్ అనేది ఎక్కువగా కలుగుతుంది మోస్ట్ ఆఫ్ టైం. కాబట్టి మీరు కూడా కొంచెం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. అయితే ఈ శుక్రగ్రహం యొక్క ఫలితం అనేది మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. మీకు శుక్రుడు వల్ల మీకు వివాహము కోసం ప్రయత్నించే వాళ్ళకు వివాహము ప్రాప్తి అవ్వడానికి అవకాశం ఉంది. అయితే మీ యొక్క జన్మ జాతకంలో ఆ అనుకూలత ఉందా, మీ యొక్క దశాభుక్తులను అనుసరించి ఫలితాలు అనేది ఉంటుంది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ యొక్క ఆర్థికంగా కొంచెం మీరు బాగా థింక్ చేయవచ్చు. ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఒక స్పష్టత, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఒక స్పష్టత అనేది వస్తుంది ఆర్థిక పరంగా. అలానే వచ్చేసి నేమ్ ఫేమ్ అనేది మీకు బాగా కలిసి వస్తుంది అన్నమాట. నేమ్ ఫేమ్ కూడా మీకు చాలా వరకు బెనిఫిషియల్గా ఉంది. సో ఈ శుక్రగ్రహ గోచార ఫలితం అనేది మీకు 4 నెలలు ఉంటుంది. 4 నెలలు మీకు మీ యొక్క భాగ్యస్థానంలో శుక్రుడు గురుగ్రహంతో పరివర్తన చెందడము ఇది మీకు చాలా వరకు మంచి ఫలితాలను అందిస్తుంది. కాబట్టి ఈ 4 నెలలను మీరు సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.